హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా షార్ట్గా పెట్టేస్తున్నాను. అండ్ ఈ రోజు అని కాదు, వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. ఈ మధ్యన కొంచెం కుదరట్లేదులేండి. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే బద్ధకం అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట. వారాలకి వారాలు అలాగే గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కాదులేండి, ఇంతకుముందు కూడా అలాగే చాలాసార్లు 1-2 సార్లు వీడియోస్ పెట్టలేదంటే ఆ గ్యాప్ అలా కంటిన్యూ చేసేస్తాను. అండ్ ఇది కూడా వీడియో షూట్ చేసి చాలా రోజులు అయ్యింది. అండ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా రోజు మార్నింగ్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం కదా అని అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు తీసి పెట్టాను. ఇంక ఇక్కడ నా చేతులు ఎందుకు చూపిస్తున్నానంటే, యాక్చువల్గా చేతికి ఒక స్టోరీ ఉండిందిలేండి. ఆ మణికట్టు దగ్గర నొప్పి వచ్చేస్తుంది అనమాట. అండ్ బండి మీద కొంచెం హ్యాండిల్ తిరిగిందని బ్యాలెన్స్ చేద్దామని చైన్ కూడా తిప్పేసరికి మొత్తం అది అలాగా ఇదిగోండి ఇలా లెఫ్ట్కి తిప్పానంటే చాలు భయంకరమైన నొప్పి వచ్చేసేది ఎందుకు అన్నానంటే, ఇది జరిగి చాలా రోజులు అయ్యింది. ఇప్పటికీ స్లోగా తగ్గుతూ ఉందన్నమాట. ఇప్పుడైతే అంత నొప్పి అయితే లేదు, బట్ ఇప్పుడు నేను వీడియో షూట్ చేసే టైంకి మాత్రం భయంకరంగా ఉంది నొప్పి. అందుకే నా ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయి. ఆ లెఫ్ట్ హ్యాండ్తో బరువైనది ఏది మొయ్యలేకపోయేదాన్ని, ప్లస్ దాని మీద బరువు పెట్టి ఆంచడం కానీ లేవడం కానీ అట్లాంటివి చేయలేకపోయేదాన్ని. బరువు ఉంచలేకపోయేదాన్ని అనమాట లెఫ్ట్ హ్యాండ్ మీద. అలా ఉండేది. అంటే ఆ చేతిని కదిపిన బరువులు ఎత్తడానికి యూజ్ చేసినప్పుడు మాత్రం నొప్పి విపరీతంగా తెలిసేది. ఇంకా దానికంటూ ప్రత్యేకించి ఏం చేయకుండానే ఇదిగోండి అలా స్లోగా తగ్గుతూ వస్తుంది. ఇప్పటికీ మొన్న మధ్యన ఎందుకో గుర్తొచ్చింది, నా చెయ్యి ఇక్కడ ఏదో నొప్పిగా ఉంటుంది కదా అని తిప్పి చూసుకున్నాను. నేను అటు ఇటు లెఫ్ట్ రైట్ తిప్పానంటే మణికట్టు దగ్గర ఫస్ట్లో ఎక్కువ నొప్పి వచ్చేసేది. ఇప్పటికీ స్లోగా తగ్గుతూ ఉందన్నమాట. అమ్మయ్య అనుకున్నాను. సో అదనమాట. అండ్ ఇంకా వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయని చెప్పాను కదా. ఇప్పటికీ కూడా అట్లీస్ట్ ఒక్కటి పెట్టినా కానీ తర్వాత మళ్ళీ పెట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి నేను పని కట్టుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం స్టిచ్చింగ్ వర్క్స్ కూడా చాలా ఉండేసరికి ఇంకా అలా బద్ధకం వచ్చేసింది. ఇంకా ఆ రోజు ఏమంటే ఇక్కడ ఇంటి దగ్గర అమ్మవారిది ఏదో సంబరం అనమాట వచ్చిన్నది. ఈవినింగ్ ఇది యాక్చువల్గా. అండ్ అందులోనూ వర్షాలు ఒకటి బాగా పడుతున్నాయి కదా, నిజంగా అస్సలు బట్టలు అస్సలు ఆరడానికే లేదు. ఆ రోజు హాలిడే, సండే రోజు అనమాట అది. సో పిల్లలకి హాలిడే కాబట్టి బండి ఎలాగో లోపలే ఉంటుంది, పైనే ఉంటుంది. మొత్తం ఎక్కడ బండి కూడా ఖాళీ లేకుండా మొత్తం ఆరేసి పెట్టేశాను. అండ్ కొంచెం వర్షం రావట్లేదు, ఆగిందని చెప్పేసి బయట వేసాను. బయట తీగల మీద వేసాను, బండి మీద క్లోజ్ చేసేలాగా బండి మీద వేసేసాను. అండ్ అలాగే లోపల కూడా వేసేసాను అనమాట. ఫుల్ కవర్ మొత్తం అసలు అక్కడ గ్యాప్ అనేది లేకుండా ఫుల్గా వేసేసా బట్టలన్నీ. అయినా సరిపోలేదు, ఇంకా ఆరేయాల్సినవి చాలా ఉన్నాయి. కుర్చీల మీద వేసా, తలుపుల మీద వేసా. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు, నాకు ఒక ల్యాడర్ కొనుక్కున్నాను ఇంతకుముందు ఒకసారి, చాలా రోజుల క్రితం బ్లాగ్లో చెప్పేసాను కదా, దాని మీద కూడా వేసేసాను. ఎక్కువగా మ్యాక్సిమం ఎప్పుడు ఈ ల్యాడర్ మీద వేసేస్తాను అనమాట. నాకు అన్ని బట్టలు చిన్న పిల్లల బట్టలు ఈజీగా పడతాయి అనమాట. స్టాండ్స్ లాగా ఒక్కొక్క స్టెప్స్ మీద వేసేదానికి బాగుంటుంది అనమాట. సో అది ఇంక ఇదేంటంటే సో గుడ్ బరిస్తా ఎడిషన్ బ్రాండ్ నుంచి ఏంటిది సోయా మిల్క్ అనమాట. సోయా మిల్క్ అంటే నార్మల్ పాలకి, అంటే మనం మామూలుగా తాగే పాలకి సబ్స్టిట్యూట్గా వాడటం కోసం ఇది వాడతారు సోయా మిల్క్ అనేది. ఇది ఏంటంటే మన నార్మల్ పాలు యానిమల్ ప్రోడక్ట్ కదా, అంటే ఏంటిది ఆవు పాలు గేదె పాలు తాగుతాము, అది యానిమల్ నుంచి వచ్చే పాలు. బట్ ఇదేంటంటే ప్లాంట్ బేస్డ్. ఇది సోయా మిల్క్ అంటుంటారు కదా, మీరు చాలామంది వినే ఉంటారు. సో అది నేను ఫస్ట్ టైం చూడడం ఇదే అనమాట. అమెజాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా టెట్రా ప్యాక్లో వస్తుంది. చూడడానికి మరీ మనకి పాలలా మరీ తెల్లగా ఉండదు, కొద్దిగా ఇదిగోండి ఇలా లైట్ కలర్లో అన్నట్టుగా ఉంటుందన్నమాట. అండ్ నేను ఇది 1.5 గ్లాస్ తీసుకున్నా కదా, సో కొంచెం చూడడానికి చాలా చిక్కగానే ఉంటాయి. పచ్చి పాలు అయితే తాగలేము. పచ్చి పాలు అంటే ఇలా కాయకుండా కానీ అట్లీస్ట్ ఏం వేసుకోకుండా అయితే తాగలేము. అండ్ దీన్ని తాగాలనుకుంటే ఇదిగోండి మనం ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చిక్కగా ఉంటాయని చెప్పాను కదా. అండ్ నేనైతే ఇప్పుడు టీ పెడుతున్నాను. మా ఇంట్లో టీనే తాగుతాం కాబట్టి అందరం టీ పెడుతున్నాను. సో దీంతో కాఫీలు కానీ లతేస్, అదే మనకి ఏమంటారు కాఫీలు చేస్తారు కదా, రకరకాల కాఫీలు ఏవో ఉంటాయి కదా. సో అలాంటివన్నీ చేసుకోవచ్చు నార్మల్ పాలతో ఎలా చేసుకుంటాం అలాగో
అలాగే ఇక నేనైతే ఇక్కడ మా ఇంట్లో మేము టీనే తాగుతాం కాబట్టి టీ పెడుతున్నాను. చూడ్డానికి అయితే నార్మల్ పాలలాగే అనిపిస్తుంది, టేస్ట్ ఎలా ఉంటుందని అప్పుడు దాకా తెలియదు కాబట్టి ఆలోచించుకుంటూ ఉన్నాం. కానీ టేస్ట్ కూడా పర్వాలేదు. అంటే ఏంటంటే మెయిన్గా కొంతమందికి పాలు పడని వాళ్ళు, అంటే పాలంటే ఇష్టం ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఫస్ట్ టైం ఎప్పుడు అంటే లోతకు చిన్నప్పుడు పాలు తాగొచ్చొద్దు అన్నారు. అప్పుడు అంటే దానికి స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అన్నారులేండి. సో అప్పుడు మీకు కావాలంటే సోయా మిల్క్ ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు. సో ఇలాంటివి చిన్న చిన్న టెట్రా ప్యాక్స్లో కూడా దొరుకుతాయి. సో అప్పుడు విన్నాను, ప్లస్ ఇప్పుడు టేస్ట్ చేశాను అనమాట. అండ్ టీ పెట్టేశాను కదా, టీ అయితే అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. మనం రెగ్యులర్గా తాగే పాలలా ఉండదు, కొద్దిగా తేడా అయితే ఉంటుంది కానీ మరీ తాగలేనంత అయితే ఏముండదు. ప్లాంట్ బేస్డ్ అని చెప్పాను కదా, ప్లాంట్ బేస్డ్ మిల్క్, సోయా మిల్క్. ఇక్కడ మా ఆయన ఎక్స్ప్రెషన్స్ నేను చూస్తున్నాను ఎలా ఉందా ఏంటా అని. కాకపోతే పర్వాలేదు, బాగానే ఉందా అని అన్నారు అనమాట. సో అది ఏదో ట్రై చేసాం కొత్తగా, ఎలా ఉంటుందా అనేసి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.